హలో షిలైట్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. నేను రాత్రి హోటల్కి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది కదా, సో రెస్ట్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అయింది. మా హోటల్ నుండి వ్యూ చూడండి. ఫ్రెష్ అయిపోయి కిందకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. Zero. Press zero. ఇది ఒక లీజర్ ట్రిప్ అని చెప్పా కదా, సో అందుకే చాలా రిలాక్స్డ్గా అయితే ఉన్నామన్నమాట. నో ప్రెషర్. Where is Sahar? Huh? In the corner. What is that? Corner. In the corner, what do you see? Tell me. Hello. చూసారా, న్యూస్ చూసేంత లీజర్గా అయితే ఉన్నాం. అండ్ సాగర్ అయితే ఈటీవీ న్యూస్కి బిగ్ ఫ్యాన్. ఇవాళ మొత్తం కూడా బీచ్ డే, సో డిఫరెంట్ బీచెస్ కవర్ చేయబోతున్నాం. ఓకే, హోటల్ నుండి 11కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ ఏ బీచ్కి వెళ్ళాలి అనేది అయితే ఏం డిసైడ్ అవ్వలేదు, బట్ వీఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో. కొన్ని బీచెస్ అయితే మైండ్లో ఉన్నాయి, తోట్లకొండ బీచ్, తెన్నేటి పార్క్. బట్ టైం కన్స్ట్రెంట్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి ప్లాన్ అయితే చేసుకుంటున్నాం అనమాట. విత్ మీ యు వాంట్ నౌ వాటర్? సే హాయ్. Hotels. Beach. Beach. Where are we going? Beach. Yes. Going to beach. TTD temple. టైం 11:30 దాటుతుంది. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న రిఫ్రెష్మెంట్ బ్రేక్, బికాజ్ వన్స్ బీచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నాక్స్ అని అదని ఇదని అనవసరమైన టైం వేస్ట్. సో అందుకే ఇక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం. ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్లో కూడా మనం సిటీ అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ తొట్లకొట్ట మొనాస్ట్రీ దగ్గర ఆగాము, బట్ వీళ్ళంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. ఇంకా డైరెక్ట్గా బీచ్ అనే మూత చేశారు, సో అందుకని ఇక్కడైతే స్కిప్ చేసాం. అండ్ దిస్ వన్ ఈజ్ నాట్ ఓపెన్ యాక్చువల్లీ, వెళ్దాం అనుకుంటే కుదరలేదు. ఫైనల్లీ బీచ్ అయితే కనపడింది కళ్ళకి, అండ్ చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది అనమాట. ఏం చేస్తాం మరి, మా ఊళ్ళల్లో బీచెస్ ఉండవు కదా, సో అందుకే మాకు ఇలా కనపడంగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. భీమ్లీ బీచ్కి వెళ్ళే దారిలో మనకి ఇలాగా కోకో ఎరీనా స్పాట్ ఒకటి ఉంటుంది, సో అక్కడైతే మనం బీచ్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు.
దాట్ ఈస్ పార్షియల్లీ ఫుల్. పార్షియల్లీ అని ఎందుకన్నానో తెలుసా? ఇంకా బీచ్లో దిగలేదు కదా, ఇప్పుడేగా బయటకు వచ్చాం, సో అప్పుడే బీచ్లో అయితే దిగట్లేదు అనమాట. వదిలేండి. అక్కడ ఆయన చేపలకి ఎర అని తీస్తున్నారు. సో వాళ్ళకి ఎలా తెలుస్తుందో అసలు ఐడియా లేదు. తను వెళ్ళిన స్పాట్ నుండి అక్కడ నుండి అయితే అవి తీస్తున్నారు అనమాట. భలే అనిపించింది. సాగర్ మాట్లాడేది ఫోటోగ్రఫర్తో. సో మనకి ప్రతి బీచ్లో కూడా ఫోటోగ్రఫర్స్ అవైలబుల్గా ఉంటారు, జస్ట్ ఇన్ కేస్ మీరు వాళ్ళతో షూట్ చేయించుకోవాలి అని అనుకుంటే. మేమైతే ఇక్కడే యాజ్ ఆఫ్ నౌ అనుకోవట్లేదు, సో మా ఫోన్స్లోనే మేము తీసుకుంటున్నాం అనమాట. అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేశాము. అండ్ నెక్స్ట్ 5 minutesలోనే మనం యాక్చువల్ భీమ్లీ బీచ్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. భీమ్లీ బీచ్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా కోకో ఎరీనా స్పాట్ని విజిట్ చేయండి. సో యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. చాలా బాగుంటుంది. బీచ్కి రాగానే ఒక ఫోటోగ్రాఫర్ అయితే మమ్మల్ని ఫాలో చేశారు అండ్ ఫొటోస్ తీయడం కూడా స్టార్ట్ అయితే చేసేసారు. అప్పుడే వద్దు మేము చెప్తామని చెప్పాము, బట్ స్టిల్ ఆయన ఫొటోస్ చాలా తీశారనమాట. అండ్ అన్నీ సెలెక్ట్ చేయాలి అనుకుంటే కనుక అది కాస్త 1500-2000 దాకా అయితే అయింది మా ఛార్జెస్. Just gotta be fearless. Walk faster.
సాహత్ ఫోటోషూట్ చూసారా, చాలా కామెడీగా జరిగింది. అండ్ మేము కూడా చాలా ఫొటోసే తీసుకున్నాము. ఆల్మోస్ట్ 2000 దాకా అయితే అయ్యిందనమాట. నేనైతే నా పాత మెమరీస్ని కూడా రీకలెక్ట్ చేసుకున్నాను జలకన్య దగ్గర ఫోటో. ఇప్పుడైతే లంచ్ చేయడానికి పక్కనే ఉన్న బీజాగ్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. సీ ప్రాన్స్ ఏది సీ ప్రాన్స్. సరే రోస్ట్ అంటే డీప్ ఫ్రైడా? అలవాటు పోయి ఎన్ని ఇయర్స్ అయింది? 14 years అయింది. సాగర్ ప్రీవియస్ జాబ్లో ఒక రెప్యూటెడ్ హోటల్లో మేనేజర్ అనమాట. అప్పుడు సర్వ్ చేసే ఆ స్కిల్స్ ఇప్పుడు లేవు అంట తనకి. 14 years గ్యాప్ వచ్చింది కాబట్టి. ఈ బిజాగ్ రెస్టారెంట్ అంబియన్స్ అంతా కూడా ఒక పబ్ థీమ్గా ఉంటుంది. రెస్టారెంట్లో అదర్ సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్ ఏరియా లాన్ ఉంటుంది. అండ్ అక్కడ నుండి మనం ప్రైవేట్ బీచ్ సైడ్ అయితే మనం వెళ్ళొచ్చు స్టెప్స్ దిగిన తర్వాత. నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత హోటల్కి అయితే వెళ్ళాము. కొంచెం ఫ్రెష్ అవ్వాలి అని అనిపించింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఋషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:30 అవుతుంది. అండ్ ఋషికొండ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వన్ ఆఫ్ ద క్రౌడెడ్ బీచ్. సో ఇక్కడైతే మనం హ్యాపీగా అందరితో పాటు కొంచెం బీచ్లో దిగొచ్చు అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ క్లైమేట్ అంతా కూడా మారిపోయింది. చాలా చల్లగా బ్రీజీగా ఉండింది. అండ్ ఎంత గాలో నేను చెప్పలేను అసలు. స్లోగా పిల్లల కోసం చిన్న ప్లే ఏరియా ఉంది. అండ్ ఓపెన్ జిమ్ కూడా ఉండింది. జస్ట్ ఇమాజిన్ మీరు ఎర్లీ మార్నింగ్ ఇలా బీచ్కి వచ్చి జిమ్ చేస్తుంటే అసలు ఆ ఫీలింగే ఎంత బాగుంటుందో కదా. దే ఆర్ సో లక్కీ. ఈ బీచ్లో ఖచ్చితంగా దిగుతాం కాబట్టి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇసుకలో కూర్చోవడం అండ్ ఇసుకతో ఆడుకోవడం. సో అదైతే మేము కంప్లీట్ చేసుకున్నాం. నా హెయిర్ స్టైల్ చూసారా ఎట్లా అయిపోయిందో. అచ్చం దయ్యంలాగా ఉన్నాను. అండ్ సాహత్ కోసం కొన్న ఈ టాయ్స్ హైదరాబాద్ నుండి పాపం మోసుకొని వచ్చి అది పట్టుకొని చేతిలో అట్లా ఆగే ఉన్నాడనమాట. ఫైనల్గా ఇప్పుడు తనకి టైం దొరికింది ఆడుకోవడానికి. వాళ్ళు ఏటీవీ రైడ్కి వెళ్తున్నారు. ఐ ఆల్సో వాంటెడ్ టు గో బట్ కుదరలేదు నాకు. ఓకే జాగ్రత్త.
రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్దాము, అక్కడైతే కొంచెం లెస్ క్రౌడ్ ఉంది అనిపించింది. అండ్ వీళ్ళు చూడండి సేమ్ డ్రెస్సెస్ వేసుకొని ఏంజల్స్ లాగా అనిపించారు, వాళ్ళ డ్రెస్సింగ్ అది కూడా. అండ్ ఇక్కడైతే పీస్ఫుల్గా కూర్చున్నాము. సో సెకండ్ స్టెప్, మెల్లిగా వాటర్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకేముంది, సముద్రమే మన దగ్గరికి వస్తుంది, అంతే కదా. Press the backs of our hands together. It's still wet, so the ink should transfer. Meet me at the side door. We'll sneak onto the main floor. We're never coming down. Never coming down. No, we're never coming down. Never coming down. On life, got a good buzz going. I've got no way of knowing what tomorrow's gonna bring me. Not gonna wait. Everything's gonna be alright. Just let go, enjoy the ride. To the top of the world tonight. We're never coming down. Never coming down. No, we're never coming down. Never coming down. ఇక్కడ మనకి షవర్ ఏరియా కూడా ఉంటుంది. సో మనం క్యాషే పే చేయాలి. సో షవర్లో అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము. సరే కప్పుకొని పద, కప్పుకొని పద. ఇది పట్టుకో. We have to close you, okay? It's very cold outside. Okay? Come. ఆ రీజన్ ఎందుకో తెలుసా, ఇదిగో ఇక్కడ కార్ వస్తుంది కదా, సో దాని గురించి అన్నమాట. ఇప్పుడు సాహత్ ఆ కార్ చూసాడంటే నేను ఎక్కుతాను అని చెప్పేసి గోల చేస్తాడు, అందుకని అలా క్లోజ్ చేసి అయితే తీసుకెళ్తున్నా. ఇంత చలిలో వేడి వేడి కండి తింటే చాలా బాగుంటుంది కదా. సో ఒక కండి అయితే కొనుక్కొని తిన్నాము. దాని తర్వాత అక్కడ చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది. సో మీకు రెగ్యులర్ చైనీస్, మంచూరియా ఇవన్నీ కూడా దొరుకుతాయి. నాకు ఈ షాప్లో సీషెల్స్తో చేసిన మిర్రర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో అందుకని నేను ఒక పెద్ద మిర్రర్ అయితే తీసుకున్నాను. నా వ్లాగ్స్లో చూడండి, మా డైనింగ్ ఏరియాలో ఈ మిర్రర్ ఉంటుందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రైస్ వచ్చేసి 500 అన్నారు. 500 or 600 నాకు గుర్తు కూడా లేదు. సో 300కి తీసుకున్నాను నేను. బార్గెనింగ్ బాగా వచ్చలేండి. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ డిన్నర్ కోసం అయితే కిందకి దిగాము. టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో మా బీచ్ డే అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అండ్ వీ థరలీ ఎంజాయ్డ్. రేపైతే ఫంక్షన్కి వెళ్ళాలి. సో ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఏం తిన్నాము అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. బాయ్ బాయ్. Spicy.